మమ్మీ బాయ్ మమ్మీ. ఏ ఏంటే ఇప్పుడే కదా వచ్చావు హాస్టల్ నుంచి? ఎక్కడికి వెళ్తున్నావు అంత అర్జెంటుగా? బావ వచ్చాడని చెప్పావు కదా, ఒక్కసారి వెళ్ళి కలిసేసి వస్తాను మమ్మీ. బాయ్. ఏ దీనికి బావంటే ఎంత ప్రేమో. కట్టుకోబోయేది ఆ మాత్రం ఉంటది లెక్క. ఊరుకొండకైలో అల్లుణ్ణి చూడాలని అత్తలం మనమే ఎగేసుకుని వెళ్ళాం. పెళ్లి చేసుకోవాల్సింది అదెళ్ళదా ఏంటి? కరెక్టే కదా. ఏంటి అప్పుడే రెడ్ కాయిన్ టార్గెట్ చేసావు? అత్తయ్య హాయ్. హాయ్ హాయ్. నువ్వా? ఏంటి సడన్ సర్ప్రైజ్? అత్తయ్య నువ్వు ఒక్కదానివే తక్కువ, నువ్వు వచ్చేసావా? అత్తయ్య బావ వచ్చాడంట కదా, ఇంటికి వెళ్తే అమ్మ చెప్పింది. అయితే నువ్వు మా కోసం రాలేదన్నమాట, నీ బావ కోసం వచ్చావు. బావ కోసం వస్తే మజా ఉంటది, మన కోసం వస్తే మజా ఏముంటది? సరే సర్లే, నోరు మూసుకొని లోపలికెళ్ళు. ఆయన నాకెందుకులే అమ్మా. అత్తయ్య బావ ఎక్కడున్నాడు? అదిగో వచ్చాడు. నువ్వా? నువ్వా? ఏంటే వాడు నీకు ముందే తెలుసా? అబ్బే నువ్వేనా అనబోయి నువ్వా అన్నాను అత్తయ్య. ఏరా నువ్వు స్వప్నాన్ని ముందే చూసావా? లేమ్మా, నువ్వేనా అనబోయి నువ్వా అన్నా, అంతేగా? అంతే అత్తయ్య అంతే. అంతేనా? మీకు పాత కనెక్షన్లు ఏమైనా ఉన్నాయేమో అనుకున్నాను, ఆయన నాకెందుకులే అమ్మా. ఇదొకటి. ఏంట్రా తమ్ముడు, గుర్తుపట్లేదా? మన పెద్ద మావయ్య కూతురు స్వప్నారా? స్వప్న? తమ్ముడు, స్వప్న నీ కోసం ఎంత కలవరిస్తోందో తెలుసా? నిజమా? మేం మాత్రం కలవరించట్లేదా? ఇలా అందరూ వరుసగా ఒకేసారి కలవరించకండి అమ్మా, బావ పట్టుబడితే ఒళ్ళు పులిసిపోద్ది. ఆయన నాకెందుకులేండి అమ్మా. నువ్వు నోరు ముయ్యవే, వీళ్ళ మాటలేం పట్టించుకోగాని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా. అత్తయ్య నేను బావతో మాట్లాడేసి వస్తాను. దీనికి ఎప్పుడు కంగారే. నీ పెళ్ళి తమ్ముడి పెళ్ళి ఒకేసారి చేస్తాం, సరేనా? ఓ అమ్మా. రంగమ్మ మంగమ్మ ఈ పిల్లడు పక్కనే ఉంటాడే పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఈ పిల్లడు సూపర్ రా. పక్కనే ఉంటాడు పట్టించుకోడు. ఏంటి ఓవరాక్షన్? ఎవరు అనుకున్నావు? మరదలే కదా. మరదలైతే వాటేసుకుంటావా? మరదలైతే వాటేసుకున్నా. దిస్ ఇస్ టూ మచ్. అయితే నేను వెళ్ళిపోతా మరి. అది పని మనిషి. అవునా? పని మనిషి బత్తాయిలా ఉంటే మరి మరదన్లు ఏ రేంజ్ లో ఉంటారు? నువ్వు పోకటం ఆపు, ఆడు కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడు. ఏంటి అబద్ధం చెప్పాలా? అవును, రేపు చంద్రశేఖరరావు గారు ఒక అబ్బాయిని తీసుకొస్తారు, డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాడు. ఇద్దరి డిఎన్ఏ టెస్ట్ సరిగ్గా మ్యాచ్ అయిందని రిపోర్ట్ ఇవ్వాలి. తప్పండి, నేను డాక్టర్ పట్ట పుచ్చుకున్న రోజే ప్రమాణం చేశాను. ఏంటి అబద్ధం చెప్పనన్నా? లాభం లేకుండా అబద్ధం చెప్పనని. లాభమే కదా మీకు కావాల్సింది. 1 minute. ఓహో, లాభం లాభం 2. ఓకేనా? ఓకే సార్, ఇక మీ పని అయిపోయినట్టే. రిపోర్ట్ వచ్చిందా బావా? ఇంకా రిపోర్ట్ రాలేదు, డాక్టర్ కోసం వెయిటింగ్. చూడండి డాక్టర్, ఇద్దరు డిఎన్ఏలు మ్యాచ్ అయ్యాయి. ఏంటి, డిఎన్ఏ మ్యాచ్ అయిందా? అయితే మనం అబద్ధం చెప్పక్కర్లేదు. కంగ్రాట్స్ చంద్రశేఖరరావు గారు, గుడ్ న్యూస్. మీ ఇద్దరు డిఎన్ఏలు మ్యాచ్ అయ్యాయి. ఈ అబ్బాయి ఖచ్చితంగా మీ అబ్బాయే. సార్ ఇదిగోండి రిపోర్ట్.
మంచి శుభవార్త చెప్పారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఉంటాను. చాలా హ్యాపీగా ఉంది బావా. మేమేమనుకున్నామో డాక్టర్ కరెక్ట్గా అదే చెప్పేశాడు. అవును, మీరేమనుకున్నారు? నువ్వు చెప్పానే. అది అబ్బాయిని తొలిసారి చూడగానే మా అల్లుడిని వైబ్రేషన్ వచ్చింది. అంతే. నీ వైబ్రేషన్ల గురించి నాకు అనవసరం. ఇంకేమైనా టెస్టులు కావాలా? చేయించుకో. నమ్మకం లేని చోట నేను వెళ్ళిపోతా. మా బంగారం కదా. ఏంటో ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గించి, మా బావకు అనుమానం వస్తుంది. బాబు కాళీ, వాళ్ళతో నీకెందుకు, నువ్వు వెళ్ళరా. ఇలా మా ఇల్లు డాడీ పిలుస్తున్నాడు. అమ్మా అమ్మా ఏంటి ఏంటి ఆ అమ్మా, హడావిడి? డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేసిందంటమ్మా. వాడు నా తమ్ముడే. ఇంకా సేపట్లో ఇంటికి వచ్చేస్తాడంటమ్మా. శుభవార్త చెప్పావే. వదినా 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 మాలుడు ఎక్కడ వదినా? డిఎన్ఏ ఓకే అయిందంటగా. వచ్చిన మాలుడేనట్టుగా. అదిగో వచ్చేసినట్టున్నారు. బాబు తమ్ముడు, బాబు కళ్యాణి ఇష్టి గుమ్మడికాయ తీసుకురా. వస్తున్నా అమ్మగారు. అగ్గిపెట్టి తీసుకురావే. అమ్మగారు అగ్గిపెట్టి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ మావయ్యల దిష్టి, మీ అత్తయ్యల దిష్టి అన్ని నీ మీద నుంచి పోవాలయ్యా. ఒకసారి థూ అన్నానా? వీడి బిల్డప్లకే మనం తట్టుకోలేకపోతున్నాం, పైగా వ్రతాలును హారతులను. ఇందా బయటపడి. అలాగే అమ్మగారు. పార్వతి, అబ్బాయిని లోనికి తీసుకెళ్ళి మొత్తం వేషం మార్చేసేయి. అలాగేనండి. రా పదమ్మా. అల్లుడు మీరు వెళ్ళండక్క, ఏర్పాట్లు చూడండి, మేము తీసుకొస్తాం కదా. సరే నాన్న. ఒరే, నువ్వు చాలా మారిపోయావురా. అవును, చిన్నప్పుడు పిల్ల జమీందార్లా ఉండేవాడు. చిన్నప్పుడేంటి, ఎప్పుడు పిల్ల జమీందారే. ఆడు ఈడని ఆడేసుకుంటున్నారు. కత్తిలా ఉన్నారు. ఎవరి ఇల్లు? మా ముగ్గురు భార్యలు. మీ అత్తలయ్యా. అత్తలా మోడల్స్ అనుకున్నానులే. అలాగనే మేము కూడా మోసపోయాం. హాయ్ ఎంత అందంగా ఉన్నావో. బావా, ఎవరిల్లు? నీ మరదలు బాబు. అబ్బా, ఈ పక్క అత్తలు, ఈ పక్క మరదలు. బాబు, భలే సెటప్. ఆగు, ఆగు. ఏ వీడేంట్రా వరుసలు చెప్తే అల్లుకుపోతున్నాడు? వాడు అల్లుకుపోవట్లేదు, దున్నుకుపోతున్నాడు. అత్త పిలిచావా అల్లుడు? ఆ, నన్ను పిలిచావా అల్లుడు? మీ ఇద్దరిని కాదు, నన్ను కదా అల్లుడు. అటు కదమ్మా, ఇటు. దున్నుకుపోవడమో దున్నుకుపోవడం మనకు పనవడం ముఖ్యం. నాయన నువ్వు ఇట్టే ఉండు, ఇదే సేఫ్. డాడీ నాకు బాగా మీరు నోరు పోయండి. నేను వెళ్ళిపోతా అయితే. వద్దు వద్దు, కూర్చో కూర్చో. అత్తలు రావయ్యా బాబు. బాబు, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, రెస్ట్ చేసుకుందాం కానీ పద. పద, పద, పద. ఎవడాడు? మా అదృష్టానికి పట్టిన దరిద్రం. అబ్బా అదేనయ్యా మీ అక్క కాబోయే మొగుడు. అంటే బావగారు అన్నమాట. ఆ, దాని మీనింగ్ ఏంటో? మొత్తానికి సహకుటుంబ సహపరివారంగా మాయ చేసి మోసం చేశా. హాయ్ చేసిన వాళ్ళలో మన పెళ్ళాలు కూడా ఉన్నారు. అదే నా భయం. చాలు కానీ మన పిల్లల సంగతి మనకు తెలుసు కదా. ఆ, భయపడాల్సింది వాడే, రక్షించాల్సింది కూడా వాడే. ముందుంటూ చూడు, వేద్దాం. ఆ. ఓ చూడు, బాబు. అరే చెప్పు. ఏం చూస్తున్నావు బాబు? బ్లూ ఫిల్మా? ఆఫీస్ పనులు చూస్తున్నాను మావయ్య. ఓ, ఆఫీస్ పని ఎంత? బాబుకి ఏబీసీలు రావు కానీ ఆఫీస్ ఫైల్స్ చాలా బాగా చూస్తున్నాడు. ఎంత ఎదిగిపోయావు బాబు. నేను ఎదిగిపోవడం సంగతి పక్కన పెట్టి మీరు దిగజారిపోకుండా చూసుకోండి మావయ్య. భలే జోకేశాడు. షడప్. టైం వేస్ట్ చేయకుండా వచ్చిన పని ఏంటో చెప్పండి. అది బాబు,
బాబు మేము కష్టంలో ఉన్నాం. ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాం. మా వెనకాల పెద్ద సమస్య ఉంది బాబు. గోకో నోరు మూసుకుని కూర్చోలేవా? నువ్వేదో అడిగితే అతను మరొకరు అర్థం చేసుకున్నాడు. అది సరే కానీ బాబు, అర్జెంటుగా 100 కోట్లు కావాలి. 100 కోట్లు బాబు. క్యాష్ అదే తప్పదు బాబు, నువ్వు అడ్జస్ట్ చేయాలి. తీసాడు రాశాడు చించాడు. ఏంటది? 70,000? కరెంట్ బిల్ కట్టండి మావయ్య. కరెంటు బిల్ల? మరి మా 100 కోట్లేంటి? మీకు 100 కోట్లు ఇస్తే మా డాడీకి నేనేం సమాధానం చెప్పాలి? డాడీనా? నువ్వు మరి క్యారెక్టర్లో దొరికిపోతున్నావు. సొంత డాడీకి ఈ కాలంలో ఎవరో భయపడట్లేదు. పార్ట్ టైం డాడీకి ఎందుకు భయపడుతున్నావు? పోనీ నువ్వు అనుకున్నట్లు డాడీ అనుకుందాం. అతను ఆఫీస్కి రాడు, నిన్ను అకౌంట్లో అడగడు. అడిగినా అడక్కపోయినా తాళం చెవులు నా చేతుల్లో పెట్టాడుగా. మేము మా బతుకులు నీ చేతుల్లో పెట్టాం. డాడీ అసకి తహసీల్దార్ని, కౌల్దార్ని అన్ని నేనే. మరీ మోడీలా మాట్లాడుకో. పాకిస్తాన్ వాళ్ళలాగా వణికి చస్తున్నాను అక్కడ. మీరెంత వణికి చచ్చినా పైసా కూడా ఇవ్వను. వస్తా. చూసావన్నాడు పొగరు. ఎప్పుడు 100 కోట్లు అని మమ్మల్ని తప్పడం కాదు. అని ఏదో ఒకటి చెయ్యి. చేస్తా, ఆలోచిస్తా. ఏం చేస్తావన్నయ్యా? అత్తా మరదలు జంబలకిడి పంబలు. ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? అక్కడ బోర్ కొడుతుంది అత్త. పూజలు వ్రతాలు అని మమ్మీ, బిజినెస్ లు డెవలప్మెంట్ లో అని డాడీ. అంత డ్రైగా ఉంది. జస్ట్ ఫర్ చేంజ్ కోసం వచ్చాను అత్త. వాళ్ళు చిన్న పిల్లలు. హలో, అల్లుడు మర్యాదలు కాస్త ఎక్కువైనట్టే ఉన్నాయి కానీ అల్లుడు గారు కొంచెం పక్క వస్తారా, మాట్లాడుకుందాం. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను యాక్టింగ్ చేయమంది ఆ కొంపలో కదా, ఈ కొంపలో నీకేం పని? ఒక్కసారి యాక్టింగ్ చేస్తా అన్నాక ఏ కొంప అయితే ఉంది మావయ్య యాక్టింగ్ చేయడానికి. వద్దంటే చెప్పు, నీ 50-50 గోవిందా. ఉండమంటావా వెళ్ళమంటావా? ఉండమంటావా వెళ్ళమంటావా? అబ్బా ఉండవయ్యా, ఉండు. సూపర్ మావయ్య. నువ్వు రా అల్లుడు. ఇప్పుడు నీ 50-50 ఓకే. మా అన్నయ్యల్ని 50-50తో ఫిక్స్ చేసి ఇక్కడికి వచ్చి 20-20 గేమ్స్ ఆడుతున్నాడు. అల్లుడు ఆయనకి కలిసిపోవడం తెలీదు, కలుపుకోవడం తెలీదు. ఎంతసేపు అన్నలనక బుర్రగోక్కుంటూ తిరగడం తప్ప. భలే చెప్పావు చెల్లి. అల్లుడు నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. నీకు మొనాటిది రాకుండా చూసుకుంటావు. అత్త, బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలా వచ్చా. రకరకాల మనుషులు, రకరకాల ఎమోషన్లు. ఏం ఎమోషన్లే అల్లుడు, అన్ని చంపుకుని బతుకుతున్నాం. అవును అల్లుడు, ఒక సంతోషం లేదు, పాడు లేదు. ఇప్పుడు నేను వచ్చానుగా, అన్ని సంతోషాలే, అన్ని ఎంజాయ్మెంట్లే. సిడి అయిపోయి దొంగ సచ్చిందని.